Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic C24 ఓకేనా సప్లై ఎగ్జామ్స్ ప్యాటర్న్ అనేది ఇది మ్యాథ్స్ M2 ఓకేనా మ్యాథ్స్ M2 టాపిక్ మ్యాథ్స్ M2ది బ్లూ ప్రింట్ అండ్ 2026 అంటే మనకు 2025లోనే జరుగుతున్నాయి బట్ ఎగ్జామ్స్ అన్ని కూడా 2026లో కూడా పాసిబిలిటీ ఉంది కాబట్టి 2026 అయితే ఇందులో ఏం చేస్తా అంటే మీకు బ్లూ ప్రింట్ ఇస్తా బ్లూ ప్రింట్ అంటే మీకు ఏ యూనిట్ చదవాలి ఏ యూనిట్ నెగ్లెక్ట్ చేయాలి ఎక్కడి వరకు చదవాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది ఎట్ ఏ టైం ప్రీవియస్ పేపర్లో ఉన్న సప్లీ పేపర్ చెప్పేస్తా అవే క్వశ్చన్స్ వస్తాయి కనుక ఆ మోడల్స్ అన్ని మీరు కవర్ చేసుకోవడం వల్ల ఈజీగా పాస్ కావచ్చు అందులో నేను చెప్పిన క్వశ్చన్స్ అన్న మోడల్స్ మళ్ళీ అప్పుడప్పుడు కొన్ని యాడ్ చేస్తూ ఉంటా అవి కూడా చూస్తే మీకు ఈజీ అయిపోతుంది ఓకే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి రైట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ ఇన్స్టాలో ఫాలో కానీ ఇన్స్టా నేమ్ నవీన్ రెడ్డి అండ్ రెడ్డి మన దాని మీద ఒక ఫేక్ అకౌంట్ కూడా ఉంది నవీన్ రెడ్డి అండ్ రెడ్డి 2022 అని ఉంటుంది బట్ దాన్ని కొద్దిగా మిస్యూజ్ చేస్తున్నారు అది మనది కాదు వేరే వాళ్ళు చేసేది ఇన్ కేసు మీకు వీలైతే దాన్ని రిపోర్ట్ కూడా కొట్టేసి ఓకేనా నవీన్ రెడ్డి మ్యాథ్స్లో ఉంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి ఎటో ఎక్కువ మంది ఫాలోవర్స్ కూడా ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ ప్లేస్టోర్లో ఉంటుంది రైట్ మనకు టోటల్ 40 మార్క్స్ పేపర్ అవుట్ ఆఫ్ 40 కింద రావాలండి 14 వస్తే పాస్ అవుట్ ఆఫ్ 40 ఎన్ని మార్క్స్ రావాలి మనకు 14 వస్తే పాస్ ఈ 14 కొరకు ఇక్కడ మెయిన్లీ ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే 14 కదా ఈజీగా రావు అంటే మన మెయిన్లీ నెగ్లిజెన్సీ అది లేకుండా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ కానీ మీకు ఈజీగా వస్తాయి మనకు సేమ్ పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి ఉంటాయి 3 సెక్షన్స్లో ఫస్ట్ థింగ్ ఇక్కడ పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్స్ 8 మార్క్స్ అవుతాయి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 సెకండ్ క్వశ్చన్ యూనిట్ 2 థర్డ్ క్వశ్చన్ యూనిట్ 3 ఫోర్త్ క్వశ్చన్ యూనిట్ 4 ఫిఫ్త్ క్వశ్చన్ యూనిట్ 5 సిక్స్త్ క్వశ్చన్ యూనిట్ 6 సెవెంత్ క్వశ్చన్ మాత్రం 1 2 3 ఫిఫ్త్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఇస్ 4 5 6 యూనిట్స్ నుంచి వస్తాయి ఎప్పుడైనా ఇదే ప్యాటర్న్ సప్లైకి వేరే ప్యాటర్న్స్ రావు ఓకేనా రైట్ ఈ క్వశ్చన్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ బి గురించి చూద్దాం పార్ట్ బిలో మెయిన్లీ ఓకేనా పార్ట్ బిలో 9th క్వశ్చన్ అయితే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు పార్ట్ బిలో 6 క్వశ్చన్స్ ఉంటే అవుట్ ఆఫ్ 6 మనం 4 అటెంప్ట్ చేయాలి 4 3s 12 మార్క్స్ ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 1 10th క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 2 11th క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 3 12th క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 4 13th క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 5 14th క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 6 ఓకేనా నెక్స్ట్ పార్ట్ సిలో సేమ్ సిమిలర్లీ ఇయర్ ఆల్సో టోటల్ 6 క్వశ్చన్ అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్ మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి 4 అటెంప్ట్ చేస్తే చాలు ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్ 15th వన్ యూనిట్ 1 16th వన్ యూనిట్ 2 17th వన్ యూనిట్ 3 18th వన్ యూనిట్ 4 19th వన్ యూనిట్ 5 20 యూనిట్ 6 ఇవి ఈక్వేషన్స్ వస్తాయి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి అయితే మీకు అంచు ఇది మనకు పాస్ కావాల్సిన మార్క్స్ ఎన్ని 14 మార్క్స్ అయితే ఎన్ని యూనిట్ చదివితే వస్తాయంటే మీరు సెమ్ అప్పుడు నెగ్లెక్ట్ చేశారు సెమ్ అప్పుడు ఒక యూనిట్ చదివితే సరిపోయేది ఒక యూనిట్ ప్రాపర్గా చదివి ఇంకొకటి హాఫ్ చదివినా కూడా మంచి స్కోర్ వచ్చేది అప్పుడు మిస్ చేశారు ఇప్పుడు మిస్ చేయకండి అప్పుడు ఒక యూనిట్తో పోయేది ఇప్పుడు 3 యూనిట్స్ చదవాల్సి వస్తుంది అంటే బెటర్గా రావాలంటే అయితే 1 యూనిట్ చదివామనుకోండి ఇయర్ 9 మార్క్స్ వస్తాయండి ఎలా సార్ అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి 3 మార్క్స్ క్వశ్చన్ 1 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రాయొచ్చు అంటే 4 5 20 కదా ఇవి ఓకేనా ఇవి తీసుకోవచ్చు అంటే ఇన్ని మార్క్స్ రావాలంటే ఒక యూనిట్ చదవాలి 9 మార్క్స్ కొరకు ఒక యూనిట్ మొత్తం చదవాల్సి వస్తుంది నెక్స్ట్ కండిషన్లో 2 యూనిట్ చదవామనుకోండి 2 యూనిట్ చదివితే 18 మార్క్స్ 3 యూనిట్స్ అయితే 27 మార్క్స్ అవుతాయి 3 యూనిట్స్ అయితే ఎన్ని వస్తుంది 27 మార్క్స్ అవుతాయి సో ఏ యూనిట్ చదవాలో కూడా చెప్తా కావాలంటే 2 యూనిట్స్ అనుకోండి 18 అంటే మీరు పర్ఫెక్ట్గా 2 నేర్చుకుంటే సార్ ఏ క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేస్తా అంటే 2 యూనిట్లు చదవండి సో సేఫ్ జోన్ లేదు సార్ కొద్దిగా డౌట్ ఒక యూనిట్ పర్ఫెక్ట్ నేర్చుకుని ఇంకొకటి ఆఫ్ వస్తుంది కావచ్చు ఇంకొకటి కూడా ఆఫ్ వస్తుంది అంటే అప్పుడు 3 చదవండి అప్పుడు చదవడం వల్ల ఏమైందంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం ఓకేనా రైట్ అందరూ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను 5 మార్క్స్ ఎక్కువ చదువుతా 4 కాదు 1 మార్క్ కూడా ఇంపార్టెంట్ 1 మార్క్లో మనకు M2లో మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్లు సింపుల్ క్వశ్చన్స్ వస్తాయండి బేసిక్ ఫార్ములాస్ క్వశ్చన్స్ మీరు కొద్దిగా ఒక్కసారి అన్ని టాపిక్స్లో ఫార్ములాస్ ఐడెంటిఫై చేయగలిగితే రాసుకోగలిగితే మాత్రం యూ డెఫినెట్లీ గెట్ ద గుడ్ మార్క్స్ రైట్ ఇక్కడ చూస్తే అసలు ఏ యూనిట్ చదవాలి అయితే అసలు ఫస్ట్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్ యూనిట్ ఏంటండి స్ట్రేట్ లైన్స్ అండ్ సర్కిల్స్ సెకండ్ యూనిట్
పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా. ఓకేనా. థర్డ్ వన్ ఈస్ లిమిట్స్ అండ్ ఫంక్షన్స్. లిమిట్స్ అండ్ ఫంక్షన్స్. ఇక్కడే మనకు ఒక యూనిట్ ఎక్స్ట్రా వస్తుందండి. లిమిట్స్ అండ్ ఫంక్షన్ థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ 1. ఫిఫ్త్ యూనిట్ డిఫరెన్షియేషన్ 2. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ యూనిట్ అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. జామెట్రికల్ అప్లికేషన్స్. ఓకేనా. నెక్స్ట్ మ్యాక్సిమా అండ్ మినిమం. ది సెకండ్ వన్. ఓకేనా. జామెట్రికల్ అప్లికేషన్ ఇది టాంజెంట్స్ లో టాంజెంట్ నార్మల్స్ మ్యాక్సిమం మినిమం కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు. దాన్ని బట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ కావాలి. ఓకేనా. ఈ యూనిట్స్ని బట్టి మనం చూజ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ నా ప్రిఫరెన్స్ చెప్పేస్తా చూడండి. ఇవి మనకు సిలబస్ ఉన్న టోటల్ యూనిట్స్. ఇందులో స్ట్రెయిట్ లైన్స్ అండ్ సర్కిల్స్ ప్రిపేర్ కండి. బెటర్ చాయిస్. ఎందుకంటే స్ట్రెయిట్ లైన్ సర్కిల్స్ ఈజీ, తక్కువ సిలబస్, మంచి స్కోర్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు? 9 వస్తాయి. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్న క్వశ్చన్ మాత్రం ప్రిపేర్ కండి. ఆ మోడల్స్ పారాబోలాలో, హైపర్బోలాలో, ఎలిప్స్ ఆ మోడల్స్ అన్ని చూసుకుంటే బెటర్. తర్వాత లిమిట్స్, ఫంక్షన్స్ అందరు ప్రిపేర్ కండి. ఓకేనా. లిమిట్స్ అండ్ నెక్స్ట్ డిఫరెన్షియేషన్ 1. ఎందుకు సార్ డిఫరెన్షియేషన్ 1 అంటే అంటే మీరు అనొచ్చు సార్ మన C24 వీడియోస్ లేవు కంటే C18లో C21లో ఈ 2 కలిపి ఒకటే యూనిట్ ఉంటుంది. ఈ 2 కలిపి ఏమైందండి? ఒకటే యూనిట్. ఒక్కటి చదువుకోండి. అంటే C21లో ఇది ఏమని ఉంటుందండి? థర్డ్ యూనిట్ ఉంటుంది. అక్కడ చూసి నేర్చుకొని సరిపోద్ది. అంటే ఈ 2 యూనిట్లు కలిపి C21లో ఒకటే యూనిట్. అంటే మీరు స్ట్రెయిట్ లైన్స్ అండ్ సర్కిల్స్ నేర్చుకొని, లిమిట్స్ అండ్ ఫంక్షన్స్ నేర్చుకొని, డిఫరెన్షియేషన్ 1 నేర్చుకోండి. ఓకేనా. ఇది ఫస్ట్ చాయిస్. నా చాయిస్ అయితే 1, 3, 4 ఈ 4 యూనిట్లు నేర్చుకోండి బెటర్. అయితే మీకు ఇన్ కేస్ మాకు స్ట్రెయిట్ లైన్ సర్కిల్స్ రాలేదనుకోండి 3, 4, 5 బెటర్ చాయిస్. బట్ సింప్లీ 1, 3, 4 ఈజ్ ద బెటర్ చాయిస్. ఎందుకంటే ఇవి స్ట్రెయిట్ లైన్ సర్కిల్స్ ఈజీగా వస్తాయి. లిమిట్స్, ఫంక్షన్స్ ఈజీ. డిఫరెన్షియేషన్ 1లో ఏముంటుంది? చైన్ రూల్, యూవీ రూల్, యూ బై వి రూల్. నెక్స్ట్ మరి ఇది కావాలి సార్ అంటే ఇది యూనిట్ 4లో ఉంటుందని మనకు. C21లో యూనిట్ 4లో ఉంటుంది. ఇది వచ్చేసి ఇది పార్ట్ ఏమో యూనిట్ 5, ఈ పార్ట్ ఏమో యూనిట్ 6లో ఉంటుంది. C21లో. ఓకేనా. అంటే మీకు కొద్దిగా క్లారిటీ, మాకు లెసన్స్ కావాలి అనుకుంటే ఈ క్లారిటీతో చదవండి. కానీ నన్ను అడిగితే ఇది 1, 3, 5 ఫస్ట్ ఆప్షన్గా తీసుకొని మీకు మంచి స్కోర్ వస్తుంది. ఎక్కువ ఫార్ములాస్ ఉంటే బెటర్గా చదవచ్చు. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ డిస్కషన్కి వెళ్తే ఏవైతే మిమ్మల్ని వద్దన్నానో అందులోంచి వచ్చే క్వశ్చన్స్ కూడా స్కిప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఎందుకు సార్ అంటే మీకు మళ్ళీ చెప్పుకున్నా కూడా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇక క్వశ్చన్ పేపర్ డిస్కషన్ చేద్దాం. ఓకే. క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తే మీకు కొంత క్లారిటీ వచ్చేస్తుంది. వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది, మీకు ఎలాంటి క్వశ్చన్స్ అంటే మనం ఎలా అటెంప్ట్ చేయాలనేది క్లారిటీ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఓకేనా. ఇన్ కేస్ మీకు మన ఛానల్ వల్ల హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియో చూసాకైనా కూడా, మొత్తం చూసాకైనా ఇన్స్టాలో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం లాంటివి చేస్తాను. మీ కాలేజ్ గ్రూప్స్ అండ్ ఎట్ ఎ టైం మీకు ఉంటాయి కదా ఇందులో. రైట్. ఇక నెక్స్ట్ పార్ట్ ఏకి వద్దాం. మ్యాక్సిమం ఫార్ములాస్ అడుగుతాడండి, పెద్దగా టఫ్గా అడగాడు క్వశ్చన్స్. మ్యాక్సిమం ఫార్ములాస్. పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 8y = 0. అందుకే చెప్పాను స్ట్రైట్ లైన్ సర్కిల్స్ ప్రిపేర్ కండి. మన దాంట్లో ఉన్న టాపిక్ క్వశ్చన్స్ ఎక్కువ సరిపోతాయి. ఎనఫ్. ఓకేనా. నెక్స్ట్ అది అయిపోయిందా. నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ transverse axis of the transverse axis of the hyperbola x² by 5² plus minus y² by 4² equal to 1. Okay.
ఈ 2 క్వశ్చన్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దెన్ ఆఫ్టర్ వి డిస్కస్ ది రిమైనింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మీరు ఎలా రాస్తారంటే సర్కిల్ ఈక్వేషన్‌లో రెండే ఉన్నాయి. మనకు 3 ఫార్ములాస్ ఏమి ఉంటాయి మీకు సర్కిల్‌లో. ఒకటి సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు, ఒక డైరెక్ట్ సర్కిల్ ఈక్వేషన్ కంపేర్ చేయడం, నెక్స్ట్ డయామీటర్స్ ఇచ్చినప్పుడు. ఇక్కడ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ ఈక్వేషన్ ఏంటంటే x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 8y ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. కంపేరింగ్ విత్ జనరల్ ఫార్ములాతో కంపేర్ చేయండి. కంపేరింగ్ విత్ ఫార్ములా ఏంటండి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఫార్ములా కంపేరింగ్ విత్ ఫార్ములా ఏంటిది x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే ఎప్పుడైతే దీన్ని కంపేర్ చేశానో చూడండి x² కి x², y² y², 2g ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు మనం 4. ఓకేనా రైట్. 2f ఈక్వల్ టు -8, c ఈక్వల్ టు ఏమైందండి 0 లేదు కాబట్టి 0, g ఈక్వల్ టు 2, f ఈక్వల్ టు -4, g ఈక్వల్ టు f ఈక్వల్ టు -4, c వాల్యూ 0. సో మనకు సెంటర్ ఫార్ములా సెంటర్ h కామా k ఈక్వల్ టు -g కామా -f అండి. సో g వాల్యూ 2 అంటే -2 కామా -4, నెక్స్ట్ +4, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. రేడియస్ కదండి, రేడియస్ r ఈక్వల్ టు అండర్ రూట్ g² ప్లస్ f² మైనస్ c. ఓకేనా, రేడియస్ ఏంటిది అండర్ రూట్ g² ప్లస్ f² మైనస్ c. హియర్ వాట్ వి రైట్ r ఈక్వల్ టు అండర్ రూట్ g వాల్యూ is 2 అంటే ఏమవుతుందండి -2 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ 4 స్క్వేర్ ప్లస్ g మైనస్ 0 which is written as 4 plus 16. Answer is equal to how much 20. That's it. ఇది రేడియస్. ఓకే, ఏ క్వశ్చన్ ఇచ్చినా అంతే. అయితే ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఆఫ్ ది అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే x యాక్సిస్ అండి. ఓకేనా, ట్రాన్స్వర్స్ యాక్సిస్ నథింగ్ బట్ x యాక్సిస్. కాంజుగేట్ యాక్సిస్ ఇస్ y యాక్సిస్ అని మీనింగ్. ఓకేనా, ఇక్కడ దీన్ని వాళ్ళు ఇచ్చిన ఎలిప్స్ హైపర్బోలా ఈక్వేషన్ x² బై 5² మైనస్ y² బై 4² ఈక్వల్ టు 1 కంపేరింగ్ విత్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది హైపర్బోలా x² బై a² మైనస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని 1తో కంపేర్ చేస్తాం. అయితే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి 5, b వాల్యూ 4. లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ ఏమైందంటే లెంత్ ఈక్వల్ టు ట్రాన్స్వర్స్ అంటే x యాక్సిస్ వాల్యూస్ ఏంటండి a అంటే 2a అని మీనింగ్. 2 into 5 అంటే ఏమైందండి 10 వస్తుంది ఆన్సర్. కంప్లీటెడ్ లెంత్. కాకపోతే మనం ఇదే యూనిట్ సెకండ్ యూనిట్, ఇది ఫస్ట్ యూనిట్ మనం ప్రిపేర్ అవుతున్నాం, సెకండ్ యూనిట్ లీవ్ చేస్తున్నాం. బట్ ఇట్లా చిన్నవి వచ్చినాయి అనుకుంటే చేయండి, లేకపోతే జస్ట్ లీవ్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ వన్. లిమిట్ x టెన్స్ టు 2 x² ప్లస్ 5x ప్లస్ 6 మనం అనుకున్న థర్డ్ యూనిట్ అండి. ఇది కన్ఫర్మ్ చేయాల్సిన క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇలాంటివి ఖచ్చితంగా వస్తాయి, డైరెక్ట్ సబ్మిట్ చేయడమే. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్. డిఫరెన్షియేట్ sin x ప్లస్ e పవర్ x విత్ రెస్పెక్ట్ టు x. మీకు ఈ క్వశ్చన్ చూసారో లేదో, మీరు C24 వాళ్ళు ఏం చేయండి అంటే కొన్ని మన పాత వీడియోస్ ఉన్నాయి, C18 C21 ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. చూడడం వల్ల మీ 1 మార్క్స్ క్వశ్చన్లన్నీ మాక్సిమం కవర్ అవుతాయి. 1, 3, 5 అనేది ఏమవుతాయి అంటే రిపీటెడ్ ఉండడం వల్ల మీకు కొద్దిగా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేస్తున్నాం, ఇంకేం చేయాలనే ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది, అందులో డౌటే లేదు. ఓకేనా రైట్. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు లిమిట్ x టెన్స్ టు 0 గివెన్
లిమిట్ x tends to x square plus 5x plus 6 by what we write 2x square minus 3x. ఇన్ ప్లేస్ ఆఫ్ x 2 సబ్మిట్ చేయండి. జస్ట్ 2 అంతే. మనకు అది ఎప్పుడైతే 0/0 ఇన్ఫినిటీ లిమిట్స్లో ఆన్సర్ రావాలి. మనకు ఆన్సర్స్ ఆల్వేస్ ఏం రావద్దండి 0/0 ఇన్ఫినిటీ. ఈ 2 కాకుండా రిమైనింగ్ ఏ వచ్చినా మనకు ఆన్సర్స్. వాటిని ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ x 2 square plus 5 of 2 plus 6 by 2 of 2 square minus 3 of 2. 2 square value 4, 5 2s are 10 plus 6 by 2 square value 4, 4 2s are 8, 3 2s are 6. అంతే x ప్లేస్లో 2 సబ్మిట్ చేస్తాం. 20/2 ఆన్సర్ ఎంత అండి 10 కంప్లీటెడ్. మనకు 0 బై డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే లెట్ y అని కన్సిడర్ చేస్తుంది. sin x ప్లస్ e పవర్ x డిఫరెన్షియేషన్ with respect to x చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే వాట్ వి గెట్ dy by dx ఈక్వల్ టు d by dx ఆఫ్ sin x ప్లస్ e పవర్ x. ఇక్కడ మనకు రావాల్సింది డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఓన్లీ. మనకు థర్డ్ ఫోర్త్ యూనిట్ రావాలంటే థర్డ్ యూనిట్ మొత్తం లిమిట్స్ మన దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అయినా ఫోర్త్ యూనిట్ మొత్తం లిమిట్స్ డిఫరెన్షియేషన్. డెరివేటివ్ ఆఫ్ sin x వాల్యూ ఏమైందండి cos x. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ఫార్ములా అది. నేను కొత్తగా ఏం రాయట్లేను ఇక్కడ. డెరివేటివ్ ఆఫ్ sin x వాల్యూ ఇస్ cos x. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ వాల్యూ ఇస్ ఈ పవర్ ఎక్స్ ఓన్లీ, ఇంకేమీ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్ రబ్ చేస్తున్నా. రైట్ 3 4 అయిపోయా. 4 యూనిట్స్ కంప్లీటెడ్. ఫోర్త్ యూనిట్ నుంచి వచ్చింది. ఫోర్త్ యూనిట్ మ్యాక్సిమం ఉంటాయి, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. డిఫరెన్షియేషన్, బేసిక్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ వస్తే చాలు. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, state Euler's theorem for homogeneous equations. State Euler's theorem for homogeneous functions. Next, sixth one, write the condition for a point to be a maximum point on the curve y is equal to f of x. Next, seventh one, write the equation of tangent to the circle. X square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 at the point p of x1 comma y1. Next, eighth question, d square y by dx square ఉందండి, చేసేద్దాం ఏమవుతుంది ఇక్కడ. ఎయిత్ వన్, ఫైండ్ d square y by dx square if y equal to x square plus 2x minus 3. y is equal to what? x square plus 2x minus 3. రైట్, ఇక్కడ మనం అప్లై చేస్తే వాల్యూస్. ఫస్ట్ వన్ ఏంటండి, స్టేట్ యూలర్స్ థీరం అన్నాడు. ఓకేనా, టఫ్ కాదు, ఈజీయే. కాకపోతే ఇది ఫోర్త్. రైట్, యూలర్స్ థీరంలో స్టేట్ యూలర్స్ థీరం అన్నాడు. అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ అని కన్సిడర్ చేసాం అనుకోండి. హోమోజీనియస్ ఫంక్షన్ అయితే యూలర్స్ థీరం ఈస్ ఎక్స్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ డో వై, ఎక్స్ ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ వై ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎన్ఎఫ్. ఓకేనా. సారీ రివర్స్ రాసాను. డో ఎఫ్ బై డో ఎక్స్ డో వై బై డో వై, ఎక్స్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు ఎన్ఎఫ్ అని రాస్తే అది ఫార్ములా. గుర్తుంటే చేయండి, లేకపోతే మనం వదిలేస్తున్నాం కూడా పెద్ద ప్రాబ్లం.
రైట్ ద కండిషన్ ఫర్ ది మాక్సిమం పాయింట్ ఆన్ ది కర్వ్. సో మాక్సిమం పాయింట్ అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ చేస్తే మాక్సిమం అనేది కర్వ్ అవుతుంది. కంప్లీటెడ్ అంతే. నెక్స్ట్ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది సర్కిల్ అన్నాడు. ఈక్వేషన్ S1 ఈక్వల్ టు 0. ఫార్ములా ఇస్ x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ 0. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఫస్ట్ యూనిట్ స్ట్రైట్ సర్కిల్స్ లో వస్తుంది. x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ఈక్వల్ ప్లస్ c ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీన్ని y ఈక్వల్ టు మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాను, x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే ఏమవుతుందండి, dy బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ x స్క్వేర్ ఒకసారి అండి, 2 కాన్స్టెంట్ కూడా అవుట్ సైడ్ రాసి d బై dx ఆఫ్ x ఒకసారి, d బై dx ఆఫ్ 3 కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఫార్ములా d బై dx ఆఫ్ x పవర్ n ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. డెరివేటివ్ ఆఫ్ x పవర్ అంటే dy బై dx ఈక్వల్ టు వాట్ వి గెట్, డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఏమైందండి 2x. ఫార్ములా అది ఓన్లీ. డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ 1 ప్లస్ 2 ఆఫ్ 1 మైనస్ 0. అగైన్ డిఫరెన్షియేషన్ with respect to x. Again differentiation with respect to x. Here we write అప్పుడు ఏమైందండి d by dyx of dy by dx 2 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ d by dx of x అయిద్దండి ప్లస్ d by dx of 2. dy by dx ఏమైంది వాల్యూస్ d స్క్వేర్ y by dx is equal డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ 1 కాన్స్టెంట్ వాల్యూ 0. ఆన్సర్ అంతే. అంటే డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ వాల్యూ 0. ఎక్స్లో వస్తే అండి డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఇస్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1 అప్లై. ఓకే, ఫస్ట్ బిట్ క్లోజ్ అండి ఇక్కడికి. సో మాక్సిమం అన్నిట్లో ఫార్ములాస్ చూసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్లు అట్లీస్ట్ 4 రాయొచ్చు మనం. ఫార్ములాస్ బేసిక్స్ అన్ని టాపిక్స్ నుంచి బేసిక్ చూసుకున్నా కానీ, లేకపోతే మనం చదివే టాపిక్స్ నుంచి బేసిక్ తీసుకున్నా కానీ అట్లీస్ట్ 4 రాయొచ్చు. ఇంకా 4 మార్క్స్ ఇక్కడే వస్తాయి మనకు. నెక్స్ట్ ఒక 2 యూనిట్స్, ఫస్ట్ 1 థర్డ్ 1 యూనిట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కానీ స్కోర్ అయితే ఈజీగా వస్తుంది, టఫ్ అయితే కాదండి. నెక్స్ట్ వి గో ఫర్ ది పార్ట్ బి. పార్ట్ బిలో 9th వన్ ఫైండ్ ద, చెప్పనా 9th క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ 2, 3 and 6, 9 as the end points of a diameter. End points of a diameter. ఇది మీకు గుర్తుపెట్టుకోండి. 1 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి సర్కిల్ అన్న స్ట్రేట్ లైన్ నుంచైనా 2 క్వశ్చన్స్ వస్తాయి. సర్కిల్ అని ఇస్తాడు, స్ట్రేట్ లైన్ 2 క్వశ్చన్లు కన్ఫామ్ 1 మార్క్ క్వశ్చన్. 3 మార్క్స్ క్వశ్చన్లు సర్కిల్ ఇస్తే 5 మార్క్స్ క్వశ్చన్ స్ట్రేట్ లైన్ ఉంటుంది. 5 మార్క్స్ క్వశ్చన్ సర్కిల్ ఇస్తే 3 మార్క్స్ క్వశ్చన్ స్ట్రేట్ లైన్. అంటే మీరు స్ట్రేట్ లైన్ నుంచి కన్ఫామ్ ఒక 3 మార్క్స్ గెట్ చేయొచ్చండి, సర్కిల్ నుంచి కన్ఫామ్ 5 మార్క్స్, లేకపోతే ఈ రెండింటి నుంచి అయినా 9 మార్క్స్ అయితే ఫిక్స్. సర్కిల్ స్ట్రేట్ లైన్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఎనఫ్ మీకు. ఓకేనా, ఇక్కడ ఉన్న వీడియోస్ అన్నీ సేమ్ ఉంటాయి. రైట్, ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మనకు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, అవునా? సో ఎండ్ ఆఫ్ ది డయామీటర్స్ అంటే ఇది సర్కిల్ ఈక్వేషన్. దిస్ ఈస్ ద డయామీటర్. 1 పాయింట్ ఈస్ 2, 3, అనదర్ పాయింట్ ఈస్ 6, 9. దిస్ ఈస్ ద x1, y1, x2, y2 పాయింట్స్. ఓకే, అయితే ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ is the end points of a diameter. The end points of a diameters of the circle are Indian. One is A is 2, 3, B is equal to 6, 9 తీసుకోండి. This is the point A, point B. A and B points ఇస్తే the circle equation is ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఒక డయామీటర్కు ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ మోడల్ క్వశ్చన్స్ అన్నిటికీ ఇదే ఫార్ములా. సో ఫార్ములా ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏమిది, x మైనస్ x1
h. ఓకేనా, x minus x1 x minus x2 plus y minus y1 y minus y2 equal to 0. x minus x1 x minus x2 plus y minus y1 y minus y2 ఈక్వల్ టు జీరోస్ వచ్చాయి. ఇప్పుడు మల్టిప్లై చేయండి. x ఇంటూ ఎక్స్ సారీ x మైనస్ x1 వాల్యూ తెలుసు కదండి, ఇది -2, x1 ప్లేస్లో -2, x మైనస్ x2 వాల్యూ 9 సారీ 6 ప్లస్ y మైనస్ y1 వాల్యూ 3, y మైనస్ y2 వాల్యూ 9 ఈక్వల్ టు 0. సో మల్టిప్లైయింగ్ x ఇంటూ x x square, x into 6, x into x, x square, x into 6, minus 6x, 2 into x, minus 2x, minus of minus plus, 6 2s are 12, y into y, y square, y into 9, minus 9y, minus 3 into y, minus 3y, minus of minus plus 3 9s are 27 equal to 0. Okay, simplify it, just x square plus y square, minus 6 minus 1 minus 8x, minus 9 minus 3y how much, minus 3 plus 12y minus 12y plus 12 plus 27 plus 39 equal to 0, which is the required circle equation. ఓకేనా, మనకు డౌట్ వచ్చింది అదేనా కాదంటే ఈ 2 పాయింట్స్ ఏదైనా ఒకటిలో సబ్మిట్ చేయండి, ఆన్సర్ 0 వస్తే మీరు చేసింది రైట్, అదర్వైజ్ రాంగ్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. చేస్తున్నా రైట్. నెక్స్ట్ చూసారు, సర్కిల్ స్ట్రైట్ లైన్ అయితే అసలు వదిలిపెట్టకండి, ప్రిపేర్ కావడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, లేకపోతే మన ఛానల్లో ఉన్న వీడియో చూస్తూ కూడా ప్రిపేర్ గా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఇస్ tenth one. Find the eccentricity and foci of the ellipse. Find the eccentricity and foci of the ellipse. అవసరం లేదు, బట్ ఎవరన్నా ప్రిపేర్ అవుతూ ఉంటే యూజ్ అయింది. ఎక్స్ స్క్వేర్ బై 9 ప్లస్ వై స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 1. ఓకేనా, వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇంకా సింపుల్గానే ఉన్నాయి, ఇట్స్ నాట్ టఫ్ రైట్. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన గివెన్ ఎలిప్స్ ఈక్వేషన్ ఇస్ given ellipse equation is, what is the ellipse equation is x square by 9 plus y square by 4 equal to 1. Comparing with ellipse equation general form తో కంపేర్ చేయండి. x square by a square plus y square by b square equal to 1. Compare a square is equal to how much, 9, here a value equal to 3, b square equal to 4, b value is equal to 2. వచ్చేసే ab అండ్ వస్తే అంటే ఇలా ఉంటుంది ఎలిప్స్ ఈక్వేషన్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఎక్స్ వాల్యూస్ చిన్న పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా వస్తుందని మీనింగ్. ఈ పాయింట్ ఏమైందండి 3,0 -3,0 0,2 0,-2, ఇది ఎలిప్స్ ఈక్వేషన్. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమన్నా ఎసెంట్రిసిటీ అన్నాడు, ఎసెంట్రిసిటీ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది, ఎసెంట్రిసిటీ ఏంటంటే ఎక్స్ ఏ కదా హైయెస్ట్ ఉన్నది దానికి కనుక్కోవాలి, ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ వాల్యూ 9, ఏ వాల్యూ 3, ఏ స్క్వేర్ వాల్యూ 9, బి వాల్యూ 2, బి స్క్వేర్ వాల్యూ 4, 9 minus 4 by a square is equal to how much, 9, 9 minus 4 5, under root 5 by 3 is the eccentricity. నెక్స్ట్ ఏమన్నాడు, ఫోసి అన్నాడండి. ఫోసి అంటే ఇది ఇక్కడ ఉంటుంది పాయింట్. ఫోసి ఏం తీసుకుంటాం అండి, ఫోసి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0 ప్లస్ ఆర్ మైనస్ వాట్ ఈస్ ద ఏ వాల్యూ 3 into root 5 by 3 comma 0, 3 3 get cancel,
ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5,0 ఈజ్ ద 4c వాల్యూస్. ఓకేనా, రైట్. ఇది కొద్దిగా టఫే మీకు, ఎందుకంటే చాలా వరకు వదిలేస్తూ ఉంటారు, అది ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే నెక్స్ట్ వన్ ఈస్ 11th వన్ అండి. ఇది మనం చదవాల్సిన టాపిక్. మనం ఏదైతే థర్డ్ యూనిట్ లిమిట్స్ అన్నానో అది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 8x by tan 5x. tan 5x. లిమిట్ tan sin 8x by బొచ్చడి క్వశ్చన్స్ ఉన్నాయి మన వీడియోస్లో, మీరు చేద్దామన్నా కూడా. 12th క్వశ్చన్, ఫైండ్ ద డెరివేటివ్. ఇదేంటిదండి, 4th యూనిట్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x plus 3 by x plus 4 విత్ రెస్పెక్ట్ టు x. అవి కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. నేనేం చెప్పాను, థర్డ్ యూనిట్ కన్ఫామ్ ఏంటిది, యూనిట్స్ అండ్ లిమిట్స్ అండ్ ఫంక్షన్స్ ఈజీ. ఎట్ ఎ టైం ఇది కూడా చాలా ఈజీ. ఏంటి, 4th యూనిట్ మొత్తం యూవీ రూల్, యూ బై వి రూల్, చైన్ రూల్. మీకు ఏది యూవీ యూ బై వి చైన్ వస్తే మీకు కన్ఫామ్ 3 రూల్స్ వచ్చిన వాళ్ళకు డిఫరెన్షియేషన్ 8 మార్క్స్ ఎటుపో, 9 మార్క్స్ ఎటుపో. 9 లిమిట్స్ వస్తే 9, స్ట్రేట్ లైన్స్ అది వస్తే 9. మిగిలిన టాపిక్స్ గురించి ఆలోచించకండి. నేను మిగిలిన ఎందుకంటే నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇన్ కేస్ అట్లనే మోడల్స్ మీకు ఏమైనా ఈజీ అనిపిస్తే చేస్తున్నారేమోనని. బట్ ఎనఫ్ ఇవి చదువుకుంటే సరిపోతాయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గివెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 8x by tan 5x వచ్చింది. సైన్లు ట్యాన్లు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మల్టిప్లై డివైడ్ చేసుకోవాలి. ఎలా సార్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 8x by, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది 8x ఉంది, అంటే మల్టిప్లై డివైడింగ్ విత్ 8x బై tan ఎంత, టాన్కి టీటా ప్లేస్లో ఉంది 5x ఉంది, మల్టిప్లై డివైడింగ్ విత్ 5x. ఓకే, కేర్ఫుల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 8/5 కాన్స్టాంట్ కాబట్టి అవుట్ సైడ్ రాస్తారు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 8x by 8x అండి, బై డినామినేటర్ కూడా సపరేట్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan 5x by 5x. కేర్ఫుల్లీ అబ్జర్వ్, ఇక్కడ 2 ఫార్ములాస్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x ఈక్వల్ టు వాల్యూ ఏమైందండి 1. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan x by x వాల్యూ ఆల్సో 1. ఇవే ఇక్కడ ఫార్ములాస్. ఈ టోటల్ వాల్యూ ఎంత అండి 1. 8/5 ఇంటూ న్యూమరేటర్ వాల్యూ 1 అవుతుంది, డినామినేటర్ కూడా వాల్యూ 1 అవుతుంది. 8/5. చాలా టైమ్స్ వచ్చినాయి ఇట్లాంటి క్వశ్చన్స్. అంటే మనకు లిమిట్స్లో మన క్లాస్లో ఉన్న వీడియోస్ చూస్తే sin 8x by 8x ఎంత వాల్యూ 1. ఎందుకు, ఈ వాల్యూ సేమ్ ఉంటే ఆన్సర్ 1 అయితే. అందుకే నేను ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ 8x ఉంది, బట్ డినామినేటర్లో x మిస్ అయింది, అందుకే మల్టిప్లై అండ్ డివైడ్ 8x 5x x క్యాన్సిల్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఈజీ, ఇది రబ్ చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొచ్చింది, లెట్ అని తీసుకుంటున్నా, y ఈక్వల్ టు వాట్, x plus 3 by x plus 4. y ఈక్వల్ టు x plus 3 by x plus 4. x plus 3 by x plus 4 వస్తే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో dy by dx ఈక్వల్ టు d by dx ఆఫ్ వాట్ వి రైట్, x plus 3 by x plus 4. ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేస్తాం, ఏంటంటే u by v మెథడ్, ప్రోడక్ట్ అది కోషంట్ రూల్. d by dx ఆఫ్ u by v ఈక్వల్ టు v into du by dx minus u into dv by dx by v square. d by dx of u by v equal to what, v into du by dx minus u into dv by dx by v square. So here dy by dx equal to what is the v value, numerator total ga u anukuntam, denominator we have that v. Numerator consider as a u, denominator consider as a v. సో ఇక్కడ v ప్లేస్ లో ఇక్కడ v రాయండి, x plus 4. ఓకేనా. ఫస్ట్ v ప్లేస్ లో ఏం తీసుకోవచ్చు, x plus 4 బ్రాకెట్ d by dx ఆఫ్ వాట్, x plus 3 minus x plus 3 d by dx ఆఫ్ వాట్, x plus 4.
ఓకేనా రైట్ ఎక్స్ ప్లస్ 4 డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమైందండి 1 డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ 1 డిఫరెన్షియేషన్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 మైనస్ ఎక్స్ ప్లస్ 3 డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 బై ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ వచ్చేసిందా నెక్స్ట్ సింప్లిఫికేషన్లో జస్ట్ కీప్ అబ్జర్వ్ హియర్ ఎక్స్ ప్లస్ 4 మైనస్ ఎక్స్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ హియర్ negative x positive x here 4 minus 1 4 minus 3 1 by x plus 4 whole square is our final answer that's it సింపుల్ ఆన్సర్ ఓకేనా యూబీ రూల్ మనం 5th యూనిట్ లేని 4th యూనిట్ లేనే అసలు యూబీ యూ బై వి చైన్ రూల్ అప్లై చేయడం వస్తే మీకు 9 మార్క్స్ వస్తాయి చాలా సింపుల్ మీకు ఎగ్జామ్ ఎంత ఫాస్ట్గా ఉన్నా కూడా ఇవి ప్రిపేర్ అయినా కూడా యూ గెట్ ద గుడ్ స్కోర్ ఓకే ఈజీగా పాస్ అయిపోతారు వెజ్ నెక్స్ట్ వన్ 13th వన్ ఇది 4th యూనిట్ ఫైండ్ dy by dx if y is equal to ct x equal to c by t ఇది వదిలేద్దాం అనుకునేది ఎందుకంటే ఇలా మెథడ్స్ ఉంటాయి 5th యూనిట్లో మెయిన్లీ మెథడ్స్ ఉంటాయి పారామెట్రిక్ మెథడ్ ఇన్వర్స్ మెథడ్ లాగార్థం మెథడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉంటుంది మీకు కొద్దిగా టఫ్ అనిపిస్తుంది సో అందుకే లీవ్ చేయమన్నాను అంతకుమించి ఇంకో ఆప్షన్ ఏం లేదు 5th యూనిట్లో ఓకేనా రైట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అదే ఇచ్చాడా వెయిట్ ఇక్కడ మిస్ అయిందమ్మా y is equal to ct x is equal to c by t రైట్ సో గివెన్ ఫస్ట్ వన్లో నేను ఏం తీస్తుండే y ఈక్వల్ టు సిటీ తీసుకోండి అయితే విత్ రెస్పెక్ట్ టు మనకి ఎందుకంటే డివై బై డిఎక్స్ కావాలి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు నేను టీ చేస్తున్నా సో డివై బై డిటీ ఈక్వల్ టు టీతో చేస్తే టీనే వేరియబుల్గా కన్సిడర్ చేసుకోవాలి సి కాన్స్టాంట్ కూడా అవుట్ సైడ్ డి బై డిటీ ఆఫ్ టీ ఓకేనా సో డివై బై డిటీ ఈక్వల్ టు సి ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ టీ వాల్యూ 1 అంటే డివై బై డిటీ ఈక్వల్ టు సి వచ్చిందండి ఇది ఈక్వేషన్ 1 నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చింది ఎక్స్ ఈక్వల్ టు సి బై టీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ dx by dt ఈక్వల్ టు ఇక్కడ సి కాన్స్టాంట్ కూడా అవుట్ సైడ్ డి బై డిటీ ఆఫ్ 1 బై టీ dx by dt ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 1 బై టీ ఏంటంటే 1 మైనస్ 1 బై టీ స్క్వేర్ మైనస్ 1 బై టీ స్క్వేర్ ఎందుకంటే డి బై డిఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ఈ ఫామ్లో అప్లై చేస్తాం ఇది ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 ఎందుకు సార్ 2 డివైడెడ్ బై 1 చేయరా అంటే మనకు పైన ఉండాలి y ఉండాలి y ఉన్నది 1లోనే ఉంది అందుకే ఈక్వేషన్ 1 డివైడెడ్ బై 2 ఈక్వేషన్ 1 dy బై dt ఈక్వేషన్ 2లో LHS by dx by dt ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ dy by dt we write c ఇన్ ప్లేస్ ఆఫ్ dx by dt minus c by t square c get cancel numerator terms అయితే minus t square we get dt get cancel dy by dt equal dx equal to answer is minus t square 3 marks question ఓకే మీకు పారామెట్రిక్ లాగార్థం మెథడ్స్ వస్తే ఓకే అదర్వైజ్ మన ఛానల్లో కూడా ఉన్నాయి వస్తే చేయండి జస్ట్ అదర్వైజ్ లీవ్ ఇట్ ఓకేనా నెక్స్ట్ పారామెట్రిక్ మెథడ్ అంటాం మనం 14th క్వశ్చన్ అంటే ఈ బిట్లో లాస్ట్ ఇది నెక్స్ట్ 14th one find the length of tangents find the length of tangents and subtangents to the curve y is equal to x square plus 7x plus 4
at -3, -8. at -3, -8 కనిపిస్తుందని -3, -8 చేస్తే చాలు. అంటే ఇచ్చిన కర్వ్ ఈక్వేషన్ కు లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ టాంజెంట్ అండ్ సబ్ టాంజెంట్ అడిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ కర్వ్ ఈక్వేషన్ is 16 it. Given curve equation is y is equal to x square plus 7x plus 4 we take. Given curve equation is equal to what? Y is equal to x square plus 7x plus 4. Differentiation with respect to x. Differentiation what? With respect to x. dy by dx equal to d by dx of what we take? X square plus 7x plus 4 తీసుకుంటాం. dy by dx equal to derivative of x square అంటే ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి మనం? d by dx of x power n ఫార్ములా n into x power n minus 1. Derivative of x power n formula is equal to what? n into x power n minus 1. అంటే ఈ 2 బిఫోర్ వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఏమైంది? దాన్ని 2x. డెరివేటివ్ ఆఫ్ 7x 7 ప్లస్ 0 వచ్చేసిందా? స్లోప్ మనం లెంత్ ఆఫ్ అంటే స్లోప్ m ఈక్వల్ టు dy by dx at x1, y1. అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి? 2x plus 7 పాయింట్ ఏమి ఇచ్చిన వాళ్ళు? -3, -8. అంటే x ప్లేస్ లో సబ్మిట్ చేయండి. m ఈక్వల్ టు 2 of -3 plus 7. m ఈక్వల్ టు వాట్? -6 plus 1 అంటే 7 వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా అనేవి లెంత్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఇవన్నీ నేర్చుకోండప్ప. మన క్వశ్చన్స్ వస్తాయి, యూజ్ అవుతాయి. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్? y ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ బై m. y వాల్యూ అంటే ఇది y1 వాల్యూ -8 ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ 1 స్క్వేర్ బై 1 వాల్యూ మోడ్ ఉంటుందండి. సో -8 అంటే +8√2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇదేంటి? లెంత్ ఆఫ్ ది టాంజెంట్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఈస్ ఏం తీసుకోవచ్చు మనం? y1 బై m. y1 బై m లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్. y1 వాల్యూ -8, m వాల్యూ 1. ఇదేమవుతుంది? 8 యూనిట్స్. అంటే కంప్లీటెడ్. పాజిటివ్ రావాలి. ఇదండి 6th యూనిట్లో ఉన్న టాపిక్ ఇది. 6th యూనిట్ కొద్దిగా టాపిక్ ఈజీగా అనిపిస్తుంది. మాక్సిమం మినిమం కొద్దిగా టఫ్ అనిపిస్తుందండి. ఓకేనా? అవి లీవ్ చేసి ఇవి చేసుకోండి బెటర్. నెక్స్ట్ అనదర్ వన్ రబ్ చేస్తుంది. సో మనకేంటి? పార్ట్ ఏబి అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ సిలో ఫస్ట్ వన్ 15th వన్ మనకు అక్కడ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ x plus 2y plus 9 equal to 0 and 3x plus y minus 7 equal to 0. ఇవన్నీ నేను చెప్పాను కదా ఆల్రెడీ. అక్కడ 7 మార్క్స్కి ఇస్తే ఐ మీన్ సర్కిల్లో మనకు ఆల్రెడీ 3 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చింది. అందుకే ఇక్కడ ఏమి ఇచ్చింది? 5 మార్క్స్ ఇచ్చిండు. సర్కిల్ స్టైల్ చదివితే 9 మార్క్స్. ఓకే, మళ్ళీ ఈజీ. యాంగిల్ బిట్వీన్ అన్నాడు. అంటే వీటిని కంపేర్ చేసుకోవాలి. 2 ఫార్ములాస్ చేయొచ్చు. 2 ఫార్ములాస్ చెప్పేస్తే ఏ ఫార్ములా ఈజీ ఉంటే అది చేయండి. గివెన్ లైన్స్ x plus 2y plus 9 equal to 0. అంటే కంపేర్ చేసుకున్నాం అనుకోండి. a1x plus b1y plus c. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? అండ్ 3x plus y minus 7 equal to 0. ద యాంగిల్ బిట్వీన్ ఫార్ములా చూడండి. యాంగిల్ బిట్వీన్ లైన్స్ a1x plus b1y plus c1 equal to 0 and a2x plus b2y plus c2 equal to 0 అనుకోండి. దీని cos theta ఈక్వల్ టు mod of a1 a2 plus b1 b2 by under root of a1 square plus b1 square under root of a2 square plus b2 square. ఇది ఫార్ములా. ఇక్కడ సబ్మిట్ చేస్తే
A1 అంటే ఫస్ట్ది ఎక్స్ కోషంట్ ఎంత ఉందండి మనకు 1 ఉంది. A2 వాల్యూ అంటే ఇంకో దాంది 3. 1 ఇంటూ 3 ప్లస్ B1 అంటే 2 ఇది 1 బై అండర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ మీన్స్ దీని కోషంట్ 1 స్క్వేర్ B1 స్క్వేర్ 2 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అర్థమైంది కదా. దీన్ని AX1 ప్లస్ A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈక్వల్ 0, A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈక్వల్ టు 0. ఇప్పుడు సింప్లిఫికేషన్ cos θ ఈక్వల్ టు 3 ప్లస్ 2 5 అయిద్దండి. 5 10 5 బై రూట్ 10 ఏమైంది cos θ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 బై రూట్ 10. అవునా, అంటే ఇయర్ cos θ ఈజ్ ఈక్వల్ ఎంత 1/2. 5 1 జా రూట్ 2. cos θ ఈజ్ ఈక్వల్ టు 1/√2 వస్తే థీటా టేబుల్లో 1/√2 ఎప్పుడు వస్తుందండి 45 degrees. అంతే ఆన్సర్. ఇది కంప్లీట్. ఓకేనా, ఇది ఒక మెథడ్. ఆర్ ఇంకొకటి ఉంది, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 9 ఈక్వల్ టు 0నా. దీని స్లోప్ ఫార్ములా ఏంటండి, స్లోప్ m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b. m1 ఈజ్ ఈక్వల్ టు వాట్ మైనస్ 1/2. ఓకేనా, ఇంకో లైన్ ఏమి ఇచ్చిందండి 3x ప్లస్ y మైనస్ 7 ఈక్వల్ టు దీని స్లోప్ కనుక్కోండి m2 ఈక్వల్ టు మైనస్ a బై b. దిస్ వన్ ఆల్సో హియర్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/1. వాల్యూస్ వచ్చాయి. దీంట్లో యాంగిల్ బిట్వీన్ టాన్ థీటా ఫార్ములా కూడా ఉంది, m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. ఈ యాంగిల్ బిట్వీన్ ఫార్ములా యూజ్ చేసుకోండి. హియర్ టాన్ థీటా ఈక్వల్ టు వాట్ ఈస్ ద m1 వాల్యూ మైనస్ 1/2 మైనస్ 3 అంటే ప్లస్ 3 బై 1 మైనస్ 3/2 అయింది. ఓకేనా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఓన్లీ. సింప్లిఫికేషన్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 3 జా 6 అంటే 5/2 బై 5/2. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి 1. థీటా ప్లస్లో 1 ఎప్పుడు వస్తుంది మనకు 45 degrees. అంటే మీరు ఈ రెండు మెథడ్లో ఒకసారి టాన్ ఫార్ములా ఆర్ కాస్ ఫార్ములా యాజ్ యువర్ విష్, విచ్ వన్ ఈజీ టు యూ, అది యూజ్ చేసుకోండి. అది ఏదో ప్లేస్ని మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు, కట్ చేసే ఆప్షన్ లేదు. నెక్స్ట్ ఇక మ్యాక్సిమం మినిమం క్వశ్చన్స్ ఏం టచ్ చేయనండి, అట్లా అక్కడి వరకు లెంతీ అవుతుంది ఎట్ ఎ టైం, బట్ మ్యాక్సిమం వదిలేస్తూ ఉంటారు చాలామంది. నెక్స్ట్ వన్ ఈస్ 16th వన్. ఇది లాస్ట్లో చెప్పేస్తా అండి, 16th వన్ తర్వాత చెప్పేస్తా. 17th వన్ చూద్దాం. మనం చదువుదాం అనుకునే ఫస్ట్ చెప్పేస్తా. ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్, ఈ క్వశ్చన్లు అయితే చాలా చెప్పాను మన దాంట్లో, n స్క్వేర్ బై n క్యూబ్. లిమిట్స్ చూసారా, లిమిట్స్ 9 మార్క్స్ వస్తున్నాయి, ఈజీగా స్కోర్ చేసే టాపిక్ లిమిట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు n స్క్వేర్ బై n క్యూబ్ అని అంటారు. దీని లిమిట్స్ తీసుకుంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ n స్క్వేర్ బై వాట్ n క్యూబ్. ఓకేనా, సో మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి, ఈ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ n ఆఫ్ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ n square of n plus 1 whole square by 4. Sum of the natural numbers n of n plus 1 by 2. ఈ క్వశ్చన్లో మళ్ళీ మీకు వేరే కొద్ది చేంజ్ చేసి ఇచ్చినా కూడా ఫార్ములాస్ మస్ట్. అంటే ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ న్యూమరేటర్ వాట్ వి రైట్, మనం ఏం రాయొచ్చండి n ఆఫ్ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 రాసుకోవచ్చు బై n క్యూబ్ అయితే. ఈ n క్యూబ్ న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ n n స్క్వేర్ n ఇంటూ 1 n 2n ప్లస్ 1 బై 6n క్యూబ్ అవుతుందండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మల్టిప్లై చేద్దాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n స్క్వేర్ ఇంటూ 2n 2n క్యూబ్ n స్క్వేర్ ఇంటూ 1 n స్క్వేర్ n ఇంటూ 2n 2n స్క్వేర్ ప్లస్ n బై 6n క్యూబ్ బై 6n క్యూబ్ వచ్చేసింది. 6n క్యూబ్ వస్తే నెక్స్ట్ ఇక్కడే
హైయెస్ట్ అంటే సింప్లిఫై చేయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2n క్యూబ్ ప్లస్ 3n స్క్వేర్ ప్లస్ n బై 6n క్యూబ్. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీని కామన్ తీయాలి ఎప్పుడైనా కూడా. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఎంత n క్యూబ్. ఆన్సర్ ఏమైంది 2 ప్లస్ 3 బై n n బై n క్యూబ్ అంటే 1 బై n స్క్వేర్ అయిద్దండి. ఇక్కడ 6n క్యూబ్ n క్యూబ్ క్యాన్సిల్. ఎప్పుడైతే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటే x టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటే న్యూమరేటర్లో ఉన్న హైయెస్ట్ టర్మ్ కామన్ తీయాలి, డినామినేటర్లో ఉన్న దాన్ని కూడా కామన్ తీయాలి. కామన్ తీస్తే వాల్యూస్ ఇలా వస్తాయి. ఇప్పుడు ఇఫ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ దెన్ 1 బై n స్క్వేర్ టెన్స్ టు వాట్ 0 అయిపోద్ది. 1 బై n స్క్వేర్ టెన్స్ టు 0. సో అప్లైడ్ ఇయర్ 2 ప్లస్ 3 ఆఫ్ 0 అయిద్దండి ప్లస్ 0 బై 6. సో 2 బై 6 ఆన్సర్ ఈస్ 1 బై 3 కంప్లీటెడ్. 5 మార్క్స్ క్వశ్చన్. దట్ ఈజీ క్వశ్చన్ 5 మార్క్స్. ఇలాంటి క్వశ్చన్ చాలా మోడల్స్ ఉన్నాయి మన ఛానల్లోనే చెప్పేసాను కూడా చూడండి. 2 లాంగ్ ఆన్సర్ డిస్కషన్ చేసామా, ఇంకొక లాంగ్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. అందులో ఏంటంటే చైన్ రూల్, యూవీ రూల్, యూ బై వి రూల్ నుంచే వస్తుంది. ఆల్రెడీ యూ బై వి రూల్ ఒకటి చేసేసాం. ఒకటి న్యూమరేటర్ డినామినేటర్ ఉంటే డిఫరెన్షియేషన్లో యూ బై వి రూల్, మల్టిప్లికేషన్లో ఉంటే యూ ఇంటూ వి. చైన్ రూల్ అన్నట్టు ఎక్స్ ప్లేస్లో కొత్త వాల్యూస్ వచ్చేది అప్లై చేసేది చైన్ రూల్. రైట్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే హియర్ 18th one, if y equal to log of x plus under root x square plus 1, find dy by dx. చెప్పాను కదా చైన్ రూల్ వచ్చేసింది. యూ బై వి రూల్, చైన్ రూల్, యూవీ రూల్. ఖచ్చితంగా ఈ 3 రూల్స్ నేర్చుకుంటే మీకు 8 మార్క్స్ అయితే ఈజీ. ఓకేనా? ఇక్కడే మీరు కేర్ఫుల్గా చూడండి. గివెన్ y ఈక్వల్ ఏంటి లాగ్ ఆఫ్ x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే dy బై dx ఈక్వల్ టు dy బై dx ఆఫ్ ఏం రాసుకోవచ్చు అండి లాగ్ ఆఫ్ x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1. మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. వాట్ ఫార్ములా? dy బై dx ఆఫ్ x వాల్యూ, dy బై dx ఆఫ్ లాగ్ x ఈక్వల్ టు 1 బై x. ఇక్కడ అదే అప్లై చేస్తే నేను dy బై dx ఈక్వల్ టు చైన్ రూల్ అన్నాడు. డెరివేటివ్ ఆఫ్ లాగ్ x ఏమైందండి? ఫార్ములా అదే కదా. x ప్లేస్ లో వాట్ వి రైట్ ఇన్ బ్రాకెట్ టర్మ్స్ x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 అగైన్ dy బై dx ఆఫ్ x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1. ఎందుకు సార్ అంటే మనకి x ఉంటేనే 1 బై x. x కాకుండా కొత్త వాల్యూస్ ఏమొచ్చినా దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. దాన్నే మనం ఏమని కన్సిడర్ చేసుకుంటామండి? బేసిక్గా చైన్ రూల్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ చైన్ రూల్లో వచ్చేస్తే 1 బై x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1. డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ, డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ ఇస్ 1. డెరివేటివ్ నెక్స్ట్ ఇంకో ఫార్మ్ ఏంటిది? dy బై dx ఆఫ్ రూట్ x. dy బై dx ఆఫ్ రూట్ x అంటే 1 బై 2 రూట్ x. ఫార్ములా ఈస్ డెరివేటివ్ ఆఫ్ రూట్ x ఫార్ములా ఈస్ 1 బై 2x. సో ఇక్కడ అప్లై చేస్తే 1 బై 2 ఇంటూ అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ 1. అయితే ఇక్కడ ఇది x ఓకే బాగానే ఉంది, ఇది x స్క్వేర్ ఉంది కాబట్టి అగైన్ dy బై dx ఆఫ్ ఏం రాయాలండి? x స్క్వేర్ ప్లస్ 1. ఓకే, x ప్లస్ అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ 1 here cross multiplication no 1 plus derivative of x square value 2x 0 by 2 into under root x square plus 1. 2 get cancelled. When do the cross multiplication, what we get? 1 by x plus under root of x square plus 1 of under root of x square plus 1 plus x by under root of x square plus 1. This one get cancelled. ఎందుకు సార్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన ఇక్కడ x ఉంది కదా, సేమ్ ఉంటాయి వాల్యూస్. అంటే ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్ 1 బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, దీన్ని చైన్ రూల్ అంటే x ప్లేస్లో యాక్చువల్ లాగ్ x ఒకటే ఉండాలి. కాకపోతే అక్కడ బ్రాకెట్లో వేరే టర్మ్స్ వచ్చినాయి కాబట్టి వాటిని మళ్ళీ డిఫరెన్షియేషన్. అండర్ రూట్లో x మాత్రమే ఉండాలి. x స్క్వేర్గా ప్లస్ 1 వచ్చింది, దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాం. దాన్ని మనం ఏమైనా కన్సిడర్ చేస్తే చైన్ రూల్. నెక్స్ట్
ఓకేనా? ఇప్పుడు మనం చేద్దాం అనుకున్నాయి నేను చెప్తున్నా లిమిట్స్ ఈజీగా వస్తుంది. డిఫరెన్షియేషన్ పార్ట్ 1 లో కూడా ఏం తీసుకోవాలి మీరు? యూవి రూల్, యూ బై వి రూల్, చైన్ రూల్. నెక్స్ట్ 19th వన్, డిఫరెన్షియేషన్ మెథడ్స్ అండి ఇవి. డిఫరెన్షియేట్ tan ఇన్వర్స్ ఆఫ్ 3x minus x cube by 1 minus 3x square with respect to sin inverse of 2x by 1 plus x square. అంటే విత్ రెస్పెక్ట్ టు అంటే ఇక్కడ కొత్తగా ఏమీ ఉండదు. tan ఇన్వర్స్ ఆఫ్ 3x by అంటే చూడండి సింప్లీ దీన్ని ఒకసారి దాన్ని ఒకసారి చేద్దాం. లెట్ u ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3x minus x cube by 1 minus 3x square. ఓకే, ఇప్పుడు x ఈక్వల్ ఏం తీసుకున్నాను? tan theta. ఎందుకో కూడా చెప్పేస్తా. theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ x అంటే du by dx ఈక్వల్ నాట్ ఇప్పుడే కదండి చూడండి u ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ x వాట్ వి రైట్ tan theta 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta. u ఈక్వల్ టు ఇది 1 minus tan square theta వస్తే 3 tan theta అంటే tan 3 theta అని రాయొచ్చు. tan inverse of what? tan 3 theta. Tan get cancel. u is equal to how much? 3 theta. u equal to theta value tan inverse x. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ లా తీసుకుంటాం. ఎందుకంటే మనకు tan ఇన్వర్స్ sin ఇన్వర్స్ లో ఉంటే అవుట్ సైడ్ ఏముంటే tan ఉంటే ఇన్సైడ్ కూడా tan రావాలి, అవుట్ సైడ్ కాస్ ఉంటే ఇన్సైడ్ కూడా కాసే రావాలి, అవునా? అందుకే theta is equal to tan తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. x చేస్తే ఏమైందండి? du by dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x ఫార్ములా 1 by 1 plus x square. ఈక్వేషన్ 1 వచ్చిందా? నెక్స్ట్ దీన్ని v అని కన్సిడర్ చేద్దాం. v ఈక్వల్ టు sin 2x by 1 plus x square. ఇదే కదండి. అయితే ఇక్కడ కూడా x ఈక్వల్ tan theta అని తీసుకుంటున్నాం. అంటే v ఈక్వల్ టు ఏమైందండి? sin ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta by 1 plus tan square theta. v ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ sin 2 theta formula. sin 2 theta is equal to 2 tan theta by 1 plus tan square theta. sin 2 theta is equal to ఏమైందండి? 2 tan theta by 1 plus tan square. So here we write sin 2 theta only, get cancel, v equal to 2 theta. 2 into theta value tan inverse x. Differentiation with respect to x, dv by dx equal to 2 constant, derivative term 1 by 1 plus x square. ఈక్వేషన్ 2. ఇది విత్ రెస్పెక్ట్ అంటే అది డినామినేటర్ లో ఉండాలి. అంటే ఏం చేస్తాము? ఈక్వేషన్ 1 డివైడెడ్ బై 2 du by dx by dv by dx equal to, here we write 3 by 1 plus x square by 2 by 1 plus x square. This one get cancelled. Final answer is equal to what? 3 by 2. One function with respect to another function model ఇది. ఓకే, నెక్స్ట్ చూస్తే 20th క్వశ్చన్. ఇది మీరు ట్రై చేయండి అమ్మా. మ్యాక్సిమం మినిమం మనం వదిలేసే టాపిక్, ప్లస్ అవి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ లెంతీ కూడా అవి. 20 క్వశ్చన్ ఏంటంటే చదువుతాం. ఏ వైర్ ఆఫ్ లెంత్ 40 centimeters in bent is a form of rectangle and find the maximum area that can be enclosed by the wire. చేయొచ్చు బట్ లెంతీ. దీని బదులు ఇంకోటి పారాబోలా క్వశ్చన్ చెప్పేస్తా. 16th వన్ లాస్ట్ చెప్తాను ఈ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. Find the equation of the parabola whose focus at the point 3, -4 and the
డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఈజ్ ద లైన్ x minus y plus 5 equal to 0. ఓకేనా? ఈ క్వశ్చన్ ఒకటి చెప్పేసుకుందాం. రైట్. ఇక్కడ కేర్ఫుల్గా చూసుకోవాల్సింది ఏం లేదు, పెద్ద టఫ్ టాపిక్ కాదు ఇది. ఇది ఒక పారాబోలా ఈక్వేషన్ తీసుకుందాం. 3, -4 వచ్చిందా? రైట్. ఏదో వన్ సైడ్ ఉంటుంది అనుకుందాం. ఇది ఫోకస్ అనుకోండి. 3, -4 ఇది పాయింట్ P. x1, y1 ఇది S పాయింట్ అయితే ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్ x minus y plus 5 equal to 0. ఇది ఏమన్నాడు? ఓకేనా? సో నేను డైరెక్ట్ క్వశ్చన్ రాసు, మీరు మళ్ళీ ఒకసారి రాయండి. ఇది మేము డైరెక్ట్నే తీసుకుందాం. SP బై PM ఈక్వల్ టు 1 అయితేనే మనకు ఎలిప్స్ ఈక్వేషన్ అది. అంటే SP ఈక్వల్ టు ఏమైందండి? PM. SP అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకేనా? అంటే ఫార్ములా ఏంటిది? అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 square plus y2 minus y1 square. PM అంటే perpendicular distance P to M. ఓకేనా? SP is equal to distance between focus and point. PM equal to what? Perpendicular distance from point to డైరెక్ట్రిక్ ఈక్వేషన్స్. ఓకేనా? అయితే ఇక్కడ ఇదేమైంది? ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మాడ్యులో అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే ఇది x2 y2 అనుకోండి. అంటే x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే, ఈక్వల్ టు ax1 అంటే ఈ లైన్ ఈక్వేషన్ పైన రాయండి. పెద్ద చేంజ్ x మైనస్ y ప్లస్ 5 రాయండి. బై a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ అయితే x కోఎఫిషియంట్ వాల్యూ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ దట్ ఈస్ ద స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. వచ్చిందా వాల్యూస్? వస్తే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కానీ x మైనస్ 3 హోల్ స్క్వేర్ y ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x మైనస్ y ప్లస్ 5 హోల్ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుందండి. దీన్ని సింప్లిఫై చేద్దాం. a మైనస్ x స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x y స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 8y. ఈ 2 ట్రాన్స్ఫర్ చేస్తే దీనికి మల్టిప్లికేషన్ అయితే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా ఇస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ca. దిస్ ఫార్ములా వి యూజ్డ్ హియర్. x స్క్వేర్ అండి ప్లస్ y స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 2abగా 2 ఆఫ్ ab అంటే మైనస్ xy మైనస్ 5y ప్లస్ 5x. అంతే. సింప్లిఫికేషన్ చూడండి. 2x స్క్వేర్ సింప్లిఫై చేస్తుంది. దీన్ని జస్ట్ సింప్లిఫై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ 12x వైల్ కన్సిడర్ చేస్తే 16y. నెక్స్ట్ 25 అంటే 50 ప్లస్ 50 ఈక్వల్ టు ఇవి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 25 నెక్స్ట్ మైనస్ 2xy మైనస్ 10y ప్లస్ 10x. జస్ట్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేయాలి. 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఏమైందండి? x స్క్వేర్ 2y స్క్వేర్ y స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 12 ఇది ట్రాన్స్ఫర్ అయితే మైనస్ 22x 16y ట్రాన్స్ఫర్ అయితే ప్లస్ 26y ప్లస్ 2xy ప్లస్ 50 ఈక్వల్ టు అంటే ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఇది పారాబోలా ఈక్వేషన్. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ వస్తే చేయండి. సో బట్ ఇవన్నీ చేసినా కూడా మీరు స్ట్రేట్ లైన్స్, సర్కిల్స్, లిమిట్స్ అండ్ ఫంక్షన్స్, డిఫరెన్షియేషన్ పార్ట్ 1 వరకు చదవండి. చదివితే చాలు. ఆ 3 యూనిట్లు చదివితే 27 మార్క్స్ వస్తాయి. ఈజీ టాపిక్స్ కూడా. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఆల్ ది బెస్ట్.